ఒక పేపర్ అయితే లీక్ అయింది అని చెప్పొచ్చు సార్. 14 షిఫ్ట్స్ మార్నింగ్ ఈవినింగ్ 28 పేపర్స్ ఎలా లీక్ అవుతాయి సార్? పిల్లలు మమ్మల్ని స్కూల్లో క్లాసులు చెప్తుంటే సార్ ఈ విధంగా మీరు ఏదో డబ్బులు కట్టి జాబులు తెచ్చుకున్నారంట కదా పిల్లలు క్వశ్చన్ చేస్తుంటే, కూటమి ప్రభుత్వం అధికారం లేకపోతే మా 16,347 మంది కుటుంబాలలోని అసలు వెలుగులు లేవు, ఉద్యోగం లేదు. చక్కగా క్వాలిఫై అయ్యి ఎటువంటి దగా లేకుండా వచ్చాం. మళ్ళీ చెప్తున్నాం, ఇది దగా కాదు, మెగా డిఎస్సి. దగా డిఎస్సి అంటంలో ఆరోపణలు మాత్రమే, ఆధారాలు లేవండి. ఆధారం లేని ఆరోపణలు ఎప్పటికీ. ఎందుకంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేసాము అనేది మా ఫ్యామిలీస్కి తెలుసు, మాకు తెలుసు. మేము ఎవరం కూడా పోస్టులు కొనుక్కోలేదు. క్రమాలు జరగని ఏంటి, ఏం చెప్తారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ర్యాంక్ ఎంత వచ్చింది? సార్ నేను కృష్ణా డిస్టిక్ ఉయ్యూరు నుంచి వచ్చాను సార్. నా పేరు సిరాజున్నీసా. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. వీళ్ళకి రిజర్వేషన్ కోటాలని, స్పోర్ట్స్ కోటాలు అలా రిజర్వేషన్లు అవన్నీ జరిగినాయి, మెరిట్ పరంగా రాలేదని అందరూ ఆరోపణలు చేస్తున్నారు సార్. సో అది కాదు అని ప్రూవ్ చేసుకోవడానికే మేము ఈ ర్యాలీగా వచ్చాము సార్. అంటే సార్ ఒక పేపర్ అయితే లీక్ అయింది అని చెప్పొచ్చు సార్. 14 షిఫ్ట్స్ మార్నింగ్ ఈవినింగ్ 28 పేపర్స్ ఎలా లీక్ అవుతాయి సార్? అందుకే సార్ మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి మేము అందరికీ చెప్దాం అనుకుంటున్నాం. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీకు సార్ నాకు 70 మార్క్స్ వచ్చినాయి సార్. కృష్ణా ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 70 కృష్ణా డిస్టిక్లో నాది 7th ర్యాంక్ సార్. ఎస్జిటి ఉర్దూ సార్ నేను. సో ఉర్దూ స్కూల్లో టీచర్గా వర్క్ చేయాలి సార్ నేను. అలా అయితే ఇప్పుడు అవకతవకలు జరిగినాయి అంటున్నారు కదా సార్. ఒక పేపర్ అయితే లీక్ అయింది అని చెప్పుకోవచ్చు మనం. ఇన్ని పేపర్లు ఇన్ని షిఫ్ట్లు ఎలా లీక్ అవుతుంది సార్? అది కూడా మేము పాస్వర్డ్ ఓపెన్ చేసేంత వరకు మాకు పేపర్ కనిపించదు సార్. మేము రాసేది సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఎలా వస్తుంది సార్? అదే అర్థం కావట్లేదు మాకు. ఇలాంటి ఆరోపణలు ఒక టీచర్ మీద చేయడం చాలా బాధగా ఉంది సార్. ఆ బాధను వ్యక్తం చేద్దామని అందరం ఒక్కటై మెగా డిఎస్సి దగా డిఎస్సి కాదు, ఇది నిజంగా మెగా డిఎస్సి అని 7 సంవత్సరాలు కష్టపడ్డాం సార్. ఈ 7 సంవత్సరాల్లో మేము ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు సార్. ఎన్ని కోచింగ్ సెంటర్లు తిరిగాము, ఎంత రాత్రి పగళ్ళు మా ఆరోగ్యాన్ని, మా పిల్లల్ని, మా అందరినీ దూరం పెట్టి మేము ఎంత కష్టపడి చదువుకున్నామో మాకొక్కరికే తెలుసు సార్. ఆ బాధను వ్యక్తం చేయడానికి మేము ఇక్కడి వరకు వచ్చాం సార్. థ్యాంక్ యూ సార్. స్కామ్ జరిగిందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది, రకరకాలుగా చెప్పి డబ్బులు కమ్ముడిపోయింది అంటారు. ఏంటి అసలు వాస్తవం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఏంటి? సో నాది ప్రాపర్ గుంటూరు డిస్టిక్ అండి. నేను ఎర్రగొండపాలెంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను, ట్రైబల్ వెల్ఫేర్లో. సో ఈరోజు వచ్చిన ఈ ఎలిగేషను చదువు మతానికి రిమార్క్ అండి. ఇది సరస్వతీదేవిని అవమానించినట్లే. సో ఈరోజు రోడ్డు మీద అదేనా పిల్లలు మమ్మల్ని స్కూల్లో క్లాసులు చెప్తుంటే సార్ ఈ విధంగా మీరు ఏదో డబ్బులు కట్టి జాబులు తెచ్చుకున్నారంట కదా పిల్లలు క్వశ్చన్ చేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి ఈరోజు మేము అదేనా సో ఈరోజు ఏదో జాబ్ తీసుకొచ్చుకున్నది మేము ఏదో కష్టపడి పిల్లలకి చదువు నేర్పాలి, పిల్లలు మంచి ప్రయోజనాలు చేయాలని చెప్పి మేము అనుకుంటుంటే ఈరోజు ఇటువంటి ఎలిగేషన్స్ వేసేసి కొత్త ఎలిగేషన్స్ అయినా కాసేపు సిబిఐ అంటారు, కాసేపు కోర్టు అంటారు. కోర్టు ఏమో పద్దాలు క్యాన్సిల్ చేస్తుంది, కొట్టేస్తుంది. అయినా కానీ పద్దాలు దాని గురించే మాట్లాడతారు. అసలు నోటిఫికేషన్ ప్రాపర్గా చదవకుండా ఇలాంటి ఎలిగేషన్ చేయాల్సిన అంత అవసరం ఏముంది? సో నోటిఫికేషన్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఏమి ఇచ్చారు నోటిఫికేషన్లో, ఏ రిజర్వేషన్స్ ఇచ్చారు, హారిజాంటల్ ఏ విధంగా ఉంది, వర్టికల్ ఏ విధంగా ఉంది, దాని గురించి పూర్తిగా అవగాహన తీసుకొచ్చుకొని మీరు కావాలంటే ఇక్కడికి కూర్చోండి మా ముందు, మేము కూడా మాట్లాడతాం, మేము కూడా చూస్తాము. ఇంత కష్టపడి చదివిన తర్వాత ఈరోజు ఈ విధంగా మీరు చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. డిఎస్సి పోస్టులు అనేది డబ్బులు కమ్ముడిపోయింది చెప్పంటారు. నిజంగా డబ్బులు మీరు కొనుక్కున్నారా? డబ్బులు కొనుక్కునే అంత స్తోమత ఉంటుంది. సో డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సినంత అవసరం ఏముందండి మాకు? సో డబ్బులు కమ్ముడిపోయే పరిస్థితి మేము లేము. ఆయన మాకు అంత డబ్బులు లేవు. ఆ లేక ఇవన్నీ కష్టపడి మేము ఆయన రాత్రి పగలు మేలుకొని కూర్చొని చదువుకొని సో ఈరోజు మేము డిఎస్సి ర్యాంక్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మేము తోకలు ధరని డబ్బులు కమ్ముడిపోయిని చెప్పి రకరకాలు చెప్తారు. వైసీపీ రకరకాల ఆరోపణలు చేస్తారు. అసలు ఏంటి అసలు ఇందులో వాస్తవం ఏంటి? మీరు ఏ డిఎస్సిలో మీ పోస్ట్ ఏంటి? మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? నిజంగా మీరు అర్హతతో సాధించారా, డబ్బుతో కొనుగోలు చేశారా? సార్ ఇప్పుడు నా పేరు ప్రవీణ్ కుమార్. మాది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మడిదేవరపల్లి గ్రామం. నేను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడిని. నేను 2007లో బీఈడీ చేశాను సార్. 20 సంవత్సరాల నుంచి నేను మరి ప్రైవేట్ కాలేజీలలోనే మరి పనిచేస్తా ఉన్నా. టీచర్ ఎడ్యుకేటర్గా పనిచేశాను సార్. ఎందుకంటే నేను ఎంఏ ఎంఈడి సెట్ ఎల్ఎల్బి ఇంత క్వాలిఫికేషన్ ఉంది సార్. కానీ చివరికి మాకు బ్రతుకు తెరువు కోసం ఏమో కాలేజీలో తప్పలేదు. మరి అలాగని చెప్పి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటేనేమో ఆ కాలేజీలో పని చేసుకుంటూ మళ్ళీ ఈ నోటిఫికేషన్కి వెళ్ళినప్పుడు కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు 1-6 మార్కులతోనే నేను ఉద్యోగానికి దూరం అయ్యేటువంటి వాడిని. మరి ఇప్పుడు చివరికి వచ్చేసి 46 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇది లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు నేను సాధించకపోతే నా జీవితంలో నేను చదువుకున్న చదువంతా వృధా అయింది అనిపోద్ది అని నేను బాధపడుతున్నటువంటి తరుణంలోని గౌరవ
మరి ముఖ్యమంత్రి గారు మరి వీరి ప్రభుత్వం కొలువుదీరింది, కూటమి ప్రభుత్వం. అది 2024లో వారి అధికారంలోకి వచ్చిన వెంటనే వారు చెప్పిన స్టేట్మెంట్, ఆడిన మాట తప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు సార్. మెగా డిఎస్సి మీద ఎప్పుడైతే సంతకం పెట్టారో, మరి ఎప్పుడైతే మరి పోస్టులు 16,347 అనౌన్స్ చేశారో, మేము ఏం చేసామనంటే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి, ఇది చిరకాల స్వప్నం, ఉద్యోగమే మా జీవితాలను బాగు చేయగలదు, మా కుటుంబంలో వెలుగులు తీసుకొచ్చేటువంటి ఉద్యోగమే, ఎంత చదివినప్పుడు కూడా గుర్తింపు లేదు, ఎంత ప్రైవేట్ కాలేజీలో పనిచేసినప్పుడు కూడా ప్రైవేట్ ఉద్యోగమేనా అంటున్నారని చెప్పి మేము భావించి అహోరాత్రులు శ్రమించి మరి 2 సంవత్సరాలు కష్టపడి చదువుకొని మరి ఈ ఉద్యోగాన్ని సాధించాం సార్. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లోని మరి ఎస్సీ సామాజిక వర్గం, నేను మాదిక కులానికి చెందినటువంటి వాడిని. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. ఆ రోజున నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసిన ఉద్యమం 30 సంవత్సరాల తర్వాత సక్సెస్ అయింది. సుప్రీంకోర్టు తీర్పిస్తే అది ఈ రోజు మాకు చేసిన ఉద్యోగాల నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వారు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే వారు 2 నెలలు పోస్ట్ పోన్ చేసి ఆ ఎస్సీ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి వర్గీకరణ ప్రకారం అన్ని ఉపకులాలకి మేలు చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఆ ఇంప్లిమెంటేషన్ ప్రకారంగా నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లోని మరి నేను ఎస్సీ గ్రేడ్ 2 సామాజిక వర్గం రిజర్వేషన్లో ఉద్యోగం పొందాను తప్ప నేను ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు ఇచ్చినటువంటి మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటారు వైసీపీ, ఏం చెప్తారు దానికి? సార్ ఇది 100% 2025 మెగా డిఎస్సీనే. దగా డిఎస్సీ అనేటువంటి వాళ్ళు ఆ మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి తెలుసు, వాళ్ళు గతంలో చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఏమైనా దగా కోరుకు సంబంధించిన పనులు చేశారో నాకైతే తెలియదు, కానీ మేము సమాజానికి పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు సార్. పిల్లల్ని రాబోయే తరాన్ని మేము తయారు చేసేటువంటి వాళ్ళం సార్. పిల్లలకి విలువలు నేర్పించేటువంటి వాళ్ళమండి. మేము డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సినటువంటి అవసరం మాకేమీ లేదు. అసలు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సినటువంటి అవసరం కానీ ఈ వయసులో 46 సంవత్సరాల వయసులోని నేను ఉద్యోగం అనుకుంటుంటే నాకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ లేదు సార్. నా క్వాలిఫికేషన్ చూడండి, మేము చదివినట్టు చదువులు మేము ఎక్కడెక్కడ చదివినో పర్సనల్గా ఎంక్వైరీ చేసుకోమనండి. మా కాలేజీల్లో నేను టాపర్గా ఉండేటువంటి వాడిని. అటువంటిది ఇది 100% మెగా డిఎస్సి సార్. అసలు డిఎస్సి అంటేనే దీనికి ఫాదర్ ఆఫ్ డిఎస్సి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెబుతున్నా. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేని గారు సార్. నేను సగర్వంగా చెబుతున్నా, వారికి నేను పాదాభివందనం చేసి మరి వారు చేసినటువంటి మేలు కోసం కృతజ్ఞతలు చెల్లించుకోవాల్సిన అవసరం, వారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మా మీద, నా ఒక్కడి మీదే కాదు, ఈ రోజున 2024 సంవత్సరంలోని కూటమి ప్రభుత్వం అధికారం లేకపోతే మా 16,347 మంది కుటుంబాలలోని అసలు వెలుగులు లేవు, ఉద్యోగం లేదు, మా జీవితం అయోమయంగా అగమ్యగోచరంగా తయారవుద్ది అనేటువంటిది నేను స్పష్టంగా చెప్తున్నా సార్. ఏంటి సార్ మాకు ఈ గతి? మేము రోడ్డు ఎక్కాల్సినటువంటి అవసరం ఏంటి సార్? అప్పుడేమో ఉద్యోగం కోసం అహోరాత్రులు శ్రమించను, గ్రామాల్లోనేమో పాపం పలానోళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని చెప్పి మాకు సన్మానాలు చేస్తుంటే మీరు ఒక మరి ప్రసిద్ధమైనటువంటి పాలకులుగా ఉండి గతంలో అధికారాన్ని అనుభవించినటువంటి మీరు, ఉన్నత పదవులను అనుభవించినటువంటి మీరు మరి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారికి ఉద్యోగాలు వస్తే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారా? ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే ఈ రోజున ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తున్నటువంటి వారిలో కూడా మేజర్గా నేను కులపరంగా మాట్లాడలేదు, కానీ మేజర్గా ఈ చిన్న చిన్న చదువులు చదువుకుంటున్నటువంటి బీడీలు లాంటివి చేస్తున్నటువంటిది ఎవరు అంటే ఇలా గ్రామాల నుంచే వస్తున్నారు. అది ఎస్సీ కులం నుంచే ఉంటున్నారు. మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ చాలా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఈ రోజున వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు సార్. అబ్రాడ్ మన బార్డర్ దాటి ముందుకు పై స్థాయికి వెళ్ళిపోయేటువంటి స్థాయిలోకి ఉన్నారు. కానీ ఒకప్పుడు వెనకబడినటువంటి స్థాయి నుంచి, కనీసం ఉద్యోగాలు లేనటువంటి స్థాయి నుంచి ఇప్పుడు అంచెలంచెలుగా వెనకబడిన ఓసీలు లేరా మీరు చెప్పారు సార్? ఓసీలు ఉన్నారు, లేరు అని చెప్పి నేను అంటలేదు. మేజర్గా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్లోని ఉపాధి పొందినటువంటి వారు కూడా కడు పేదరికం నుంచి వచ్చినటువంటి వారు, చాలా ఆర్థిక కష్టాలను అనుభవించినటువంటి వారు, ఆ డిఎస్సికి ప్రిపేర్ అవడానికి కూడా ఆ డిఎస్సి ప్రాసెస్ అయిపోయేంతవరకు కూడా ఆ 5 నెలల్లో సంవత్సరమో వాళ్ళు బయట నుండి చదువుకోవడానికి 1,00,000-2 లక్షలు అప్పులు చేసి కూర్చొని రూములలో కోచింగ్లకు ఫీజులు కట్టి చేసినటువంటి వాళ్ళకి డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు. డిఎస్సి మీద సిబిఐ విచారణ కొడుతున్నారు వైసీపీ, దానికి ఏం చెప్తారు మీరు ఒక అభ్యర్థిగా? సిబిఐ విచారణ కావాలంటే చేపించుకోండి. ఐఏఎస్లు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కూడా నిర్వహించినటువంటిది సీనియర్ ఐఏఎస్లు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేటువంటిది సివిల్ సర్వీస్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో మన దేశానికి ఒక రాజు లాంటి వ్యవస్థ, అది అంత ఉన్నతమైనటువంటి ఉద్యోగులు. వారికి తప్పు చేయాల్సినప్పుడు అవసరం ఉంది సార్. ఐఏఎస్లు తప్పులు చేయాల్సినప్పుడు అవసరం ఉంది సార్. వారికి అవసరమైతే న్యాయబద్ధంగా ఉంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా దేనినైనా కోరవచ్చు. అందులో ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళే నిగ్గు తేలుస్తారు తప్ప ఇందులో ఏమాత్రం కూడా అవకతవకలు జరగలేదు. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు లేరు, వారిని కలుసుకునేటువంటి అవకాశం నాకు రాలేదు. కానీ వారు నా ఎదురుగేడు ఉన్నట్లయితే, నేను ఒక ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు కూడా నాకు ఉద్యోగం వచ్చి నాకు నోటిఫికేషన్ ఇచ్చి నేను ఉద్యోగం సంపాదించుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆయనకి పాదాభివందనం చేసి నా కృతజ్ఞతలు చాటాలనేటువంటి వారి మీద ఎనలేని గౌరవం అన్నది. ఇంకంతేకాదు వారిని అసలు డిఎస్సి వ్యవస్థకే ఒక ఫాదర్ ఆఫ్ డిఎస్సి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సగర్వంగా మేము చెబుతూ మమ్మల్ని అవమానాలకు గురి చేయొద్దు సార్, మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయొచ్చు సార్. ఇప్పటికే ఉద్యోగాన్ని సంపాదించడం కోసం మేము ఎంతో కష్టపడి మరి ఉద్యోగాలను
చేసుకొచ్చుకున్నాం. అటువంటి మాకు అవమానం కలిగేటువంటి విధంగా మీరు ఈ రకంగా మాట్లాడితే మేము ఎదుగుతూ ఉన్నప్పుడు సార్ మన సమాజంలో సహజంగా ఉంటాయి, వాళ్ళు వీళ్ళు కొంతమంది ఈర్ష్యపడతా ఉంటారు. ఇటువంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు సార్, సందు దొరికిందని చెప్పి ఏంది మీ స్టేట్మెంట్ మీ డిఎస్సీ అంతా ఏదో అవకతవకలంటగా కొన్నారంటగా ఏంటి పరిస్థితి అని చెప్పి అట్లా మాట్లాడుతున్నప్పుడు మాకు చాలా బాధగా ఉంది. ఈ మాటలన్నీ కూడా మానుకోవాలి. చేతనైతే మీరు అధికారంలోకి రావడానికి ఏవైతే ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే మంచి పనులు ఉన్నాయో వాటిల్లో పాల్గొనండి. కొంతమంది డిఎస్సీ అభ్యర్థులు అండి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళినప్పుడు కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. ఇట్లా జరిగింది, మేము స్టేట్ ర్యాంక్ మాకు మార్క్స్ వచ్చినాయి, ర్యాంక్ వచ్చింది, నేను స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడలిస్ట్, కానీ నాకు రాలేదు, నా తర్వాత వచ్చింది. అదే దాని సంగతి ఏం చెప్తారు? రైటే సార్, వాళ్ళు చూపిస్తున్నారు. ఆయన గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రెస్ మీట్లలో కూర్చున్న విషయాలు కూడా మేము కూడా అబ్జర్వ్ చేసాం. అయితే ఏంటంటే సార్, నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏం సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిందనంటే, నువ్వు టీజీటీ ఉద్యోగానికి వెళ్తున్నావా, పీజీటీ ఉద్యోగానికి వెళ్తున్నావా, ప్రిన్సిపాల్ ఉద్యోగానికి వెళ్తున్నావా, స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఏ సబ్జెక్ట్కి అయితే వెళ్తున్నావో ఆ సబ్జెక్ట్కి కావాల్సిన అర్హతలు ఏవైతే ఉన్నాయో వాటిని మొదటి నుంచే అప్లికేషన్ పెట్టుకునేటప్పటి నుంచి కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాంప్ట్గా పెట్టుకోండి. ప్రాంప్ట్గా మీకు ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో జెన్యూన్గా మీరు అప్లోడ్ చేసుకోండి అని చెప్పారు సార్. అయితే కొంతమంది మరి అవి నిజంగా ఉన్నాయో లేవో, ఏం చేసుకున్నారో, అవివేకంతో చేశారో నాకు తెలియదు. కానీ స్పోర్ట్స్ కోటాలో కొంతమంది ఏం చేశారు అంటే, అప్లికేషన్ పెట్టేటప్పుడేమో కొన్ని సర్టిఫికేట్లు అప్లోడ్ చేశారు, మరి కౌన్సిలింగ్ టైంలోని వెరిఫికేషన్కి పిలిచేటప్పుడేమో ముందస్తుగా అప్లోడ్ చేసిన తర్వాతే మమ్మల్ని పిలిచారు. సార్ ముందు మీరు అప్లోడ్ చేయండి, మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవే తీసుకొని రాండి అని చెప్పారు. అంటే అప్లోడ్ చేసేటప్పుడు వేరే చేసి తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళిన రోజేమో వేరే, ఫస్ట్ సిల్వర్ అప్లోడ్ చేసిన ఆయన వెరిఫికేషన్కి వెళ్ళి గోల్డ్ మెడల్ చూపిస్తే అట్లా కన్సిడర్ చేస్తాం. మీరు అప్లికేషన్ టైంలో సిల్వర్ మెడల్ పెట్టారు, తర్వాత వచ్చేసి అప్లోడ్ చేయడానికి ముందు 2 రోజులు గడిపించినప్పుడు కూడా మీరు సిల్వర్ సర్టిఫికేట్లే చూంచారు. ఇప్పుడు ఫైనల్గా వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ ఉంది, నేను ఆ స్టేట్స్లో పాల్గొన్నా, ఈ కంట్రీలో పాల్గొన్నా అంటే ఇవన్నీ కుదరదు సార్. మీకు ఫస్ట్ నుంచి చెప్పాము, ఆ పారదర్శకంగా ఆ నోటిఫికేషన్ చూసుకోవాలి, మేము ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని మేము ట్రీట్ చేస్తామని చెప్పారు. ఆ రకంగా ఉన్నటువంటి వాటిని రిజెక్ట్ చేశారు తప్ప, అంటే మేము మా యొక్క సర్టిఫికేట్స్ని ప్రూవ్ చేసుకోవడంలో మిస్టేక్స్ చేసినటువంటి అభ్యర్థులు ఏమైనా ఒకటి అరా తిరస్కరించబడేమో, కానీ వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా తప్పు చేయలేదు. ఈ ఆరోపణలు చేసే అభ్యర్థి అంతా ఫేక్ అంటారు వాళ్ళు. ఈ ఆరోపణలు చేసేటువంటి అభ్యర్థులు నిజమే, కానీ వాళ్ళ సర్టిఫికేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్, ఎట్ ది టైమ్ ఆఫ్ అప్లోడింగ్, ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్లోని చూపించాల్సినటువంటి అన్ని అప్లోడ్ చేయాల్సినవి చేయకుండా తర్వాత ఫైనల్గా వచ్చేసి నా దగ్గర ఇదిగో ఈ సర్టిఫికేట్ ఉందని చూపిస్తే అది ఎట్లా కన్సిడర్ అవుతుంది సార్? మనం ఇచ్చినటువంటి మన ఎలిజిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్ లోబడి ఉండాలా, వాటిని మొదటి నుంచి ప్రూవ్ చేసుకుంటూ రావాలా, వాటిని యథార్థంగా మేము చూపించాలా. ఆ చూపించడంలో ఎవరైనా, నేనైనా సార్ స్కూల్ ఎక్స్టెన్షన్ సోషల్ స్టడీస్ సెలెక్ట్ అయింది సార్, నేను బీఈడీ పాస్ అయ్యని చెప్పి ఏవో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ టైంలో నా బీఈడీ సర్టిఫికేట్ లేకపోతే నాకు ఉద్యోగం ఎట్లా ఇస్తారు సార్? అది తప్పు కదా. అందుకని వాళ్ళు చెప్పింది కరెక్టే, మీరు అప్లోడ్ ఏవైతే చేశారో వాటిని చూపించమన్నారు. వాటిని చూపించడంలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉద్యోగానికి తిరస్కరణకు గురయ్యారు. ఎందుకు వారు ఉద్యోగం కోల్పోయారో కూడా గౌరవ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సీనియర్ ఐఏఎస్లో స్పష్టంగా చెబుతున్నారు, చూపిస్తున్నారు. ఇదిగో ఈ పద్ధతి వలన, మీరు చేసిన ఈ లోపం వలన మీరు ఉద్యోగాన్ని కోల్పోయారు. మరలా నోటిఫికేషన్ ఉంది అక్టోబర్లోని, మీరు చదువుకోండి, కష్టపడండి, ఉద్యోగాలు వస్తాయి. కానీ మీరు ఇప్పుడు చేసిన తప్పులు మరి ఒకసారి చేయకండి అని చెప్పి వాళ్ళు హితవు చెబుతున్నారు తప్ప, ఎక్కడా కూడా వాళ్ళు అన్నిటి కూడా అడిగిన ప్రతి ప్రశ్నకి, లేవనెత్తిన ప్రతి సమస్యకి సమాధానం చెబుతున్నారు సార్. ఇవన్నీ కూడా మీరు మరి దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అవాస్తవాలని చెప్పి మమ్మల్ని అగౌరవపాలు చేయొద్దు. ఉపాధ్యాయుడు అంటేనే సమాజానికి విలువలు నేర్పించేటువంటి వాడు, మా విలువలు దిగజార్చే విధంగా మీరు మాట్లాడొద్దు అని చెబుతూ ఉపాధ్యాయుల మీద మచ్చ తీసుకొచ్చినటువంటి వారు, ఉపాధ్యాయ వృత్తికి కళంకాన్ని ఆపాదించినటువంటి వాళ్ళు చరిత్రలో బాగుపడినప్పుడు ఏమీ లేదు సార్. ఎందుకంటే ఇది చాలా ఉన్నతమైనటువంటి ప్రొఫెషన్. కాబట్టి మా అనుభవాలను గుర్తించి దీనికి మీ అందరూ కూడా, మీడియా వారు కూడా మాకు సహకరించి ఇటువంటి తప్పుడు మరి స్టేట్మెంట్స్ రాకుండా మీరు కూడా భవిష్యత్తులో ఖండించాలని చెప్పి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. దగా డిఎస్సీ అంటారు ఏంటమ్మా? మెగా డిఎస్సీ అంటే దగా డిఎస్సీ కాదండి ఇది. నా పేరు మణిరత్నం అండి, నేను జగ్గయ్యపేట నుంచి వచ్చాను, ఎన్టీఆర్ డిస్టిక్. ఇది ఏదైతే ఇక్కడ మనకి పబ్లిసిటీ చేస్తున్నారో అదంతా ముమ్మాటికి చాలా తప్పండి. మేమందరం ఎంతో కష్టపడి. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీ ర్యాంక్ ఎంత ఏంటి? మీరు ఏ సబ్జెక్ట్? మీరు సార్ నాది ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి, నాకు 68.5 మార్క్స్ వచ్చినాయండి. 107 ర్యాంక్ అండి నాది. జెన్యున్గానే ఈ ప్రక్రియ జరిగింది. ఏదైతే నా ఆరోపణలు చేస్తున్నారో అదంతా చాలా రాంగ్ అండి. మేము చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే మేము ఈ స్థాయికి వచ్చాము. దయచేసి ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళని ఒక్కసారి కష్టపడే వాళ్ళ కష్టాన్ని గ్రహించి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నారు. స్పోర్ట్స్
కోటాలోనే అవినీతి జరిగింది చెప్తారు, పదే చెప్తారు. జరిగిందే స్పోర్ట్స్ కోటాలు అంటారు, మీరు స్పోర్ట్స్ కదా? లేదండి, నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే రిటర్న్ ఎగ్జామ్ నుంచి వచ్చాను. స్పోర్ట్స్ కోటాలో తప్పు జరిగింది అనేది మాత్రం చాలా తప్పండి. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలు అనేది నామ్స్ ప్రకారం తీశారు. నేషనల్ ఇంటర్నేషనల్లో కొన్ని 10 సార్లు 20 సార్లు పైగా గెలిచిన వాళ్ళకి ఆ నామ్స్ ప్రకారం ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటనే దాని ప్రకారం బేసేసి తీశారు తప్పితే ఇక్కడ ఎక్కడ తప్పులు జరగలేదు. ఇన్ కేసు ఈ టైంలో మీరు ఎంక్వైరీ చేసుకున్న జెన్యున్గా అదే వస్తుంది తప్పితే వేరే అయితే రాదండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మెగా డిఎస్ కాదు దగా డిఎస్ అంటారు, ఏంటి అసలు మీరు క్వాలిఫై ఏంటి అసలు? ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీ ర్యాంక్ ఎంత? నాకు 59 అండి, 247 ర్యాంక్ వచ్చేసరికి. ఇక్కడ ఎవిడెన్స్ లేకుండా ఒక ఫేక్ ప్రచారం చేస్తూ గవర్నమెంట్ని అలాగే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు. ఆరోపణలు చేసే వాళ్ళు కూడా స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళు గోల్డ్ మెడల్ రికార్డ్స్ చూపిస్తున్నారు కదా? లేదండి, ఇక్కడ జెన్యున్ గానే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు సంవత్సరాల తరబడి కష్టపడి జాబ్స్ తెచ్చుకున్నారండి. ఇలా అనడం అనేది చాలా రాంగ్. మమ్మల్ని అందరినీ అవమానించినట్లే. నేను వచ్చేసరికి నేను 2020 దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి. నేను నెమ్మదిని ప్రతి సంవత్సరం కొంత చదువుకుంటూ ఫైనల్లీ ఒక 1 ఇయర్ కూర్చున్నానండి. లాస్ట్ ఇయర్ అంతా కూర్చున్నాను. సార్ మేము ఈ పార్టీ ఆ పార్టీ అని మేమేం చెప్పాము, పార్టీలకు సంబంధించి కాదని చెప్పేది. వైసీపీ అన్నారు కాబట్టి మేము ఆరోపించేది వాళ్ళే కదా, ప్రజెంట్ మీ దీని మీద ఆరోపణ చేసేది వాళ్ళే. మీద ఆరోపణ చేసినా అన్ని జెన్యున్గానే ఉన్నాయి కాబట్టి ఎలాంటి అవకతవకలు జరగవని చెప్తున్నాను సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటమ్మా మీరు? ఏంటి మీరు పోస్ట్ ఏంటి? ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండి, గంపలగూడి మండలం నుంచి వచ్చాము. నేను పీడి. ఏంటి మీ స్పోర్ట్స్ టీచరా మామూలు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఏంటి మెడికల్ ఏదైతే ఉందో మీరు చెప్పేటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ దాంట్లోనే అవినీతి ఆరోపణలు జరిగినాయి అని చెప్తారు వైసీపీ. నిజంగా పరిస్థితి ఉందా? మీరు డబ్బులు కొనుగోలు చేస్తారు, అర్హత వల్ల ఉద్యోగం వచ్చిందా మీకు? అర్హత వల్లే వస్తుందండి, ఎవరికి ఏ డబ్బులతోటి రావాలని ఎప్పుడు అనుకోరు. అలా చేస్తే ఎప్పటికైనా బయటపడుతుంది. ఎన్ని ఎంక్వైరీలు వేసినా కానీ ఇది నిజాయితీ, ఇది మెగా డిఎస్సి అంటే నిజాయితీతో చేసింది. ఎప్పటికైనా కానీ ఏ కోర్టు కేసులకు వెళ్ళినా కానీ ఇది నిజాయితీగా జరిగిందని చెప్పి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. వాళ్ళేదో రాజకీయాల కోసం మా భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తే అది ఎప్పటికీ సాధ్యపడదు. ఇదే మేము చెప్పే తీర్పు. ఈ ఫ్లెక్సీలో ఉన్న విధంగానే మేము నిజాయితీతో ప్రతిభతో మేము పైకి వచ్చాం కానీ కుట్ర కుతంత్రాలతో మేము ఎప్పుడు పైకి రావాలని అనుకోలేదు. అర్హత సాధించారా? మా డబ్బుతో కొనుగోలు చేశారా ఉద్యోగం? డబ్బుతో కొనుక్కొనే అంత స్థాయి అయితే మాకు లేదండి. అసలు అలా ఏమీ జరగలేదు. డబ్బుతో కొనుక్కొనే వాళ్ళు ఎలా ఉంటారో తెలుస్తుంది, వాళ్ళకి ప్రతిభ ఉందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు చేసేవాళ్ళు మెగా డిఎస్సి వాళ్ళు మేము డిఈఓలతో కూడా ప్రశంసలు అందుకున్నామంటే ప్రతిభ లేకుండా అయితే రాదు కదా సార్. వైసీపీ నిజంగా మెగా డిఎస్సి ఏం చెప్తారు మీరు? సో మెగా డిఎస్సి అండి, దగా డిఎస్సి ఏం కాదు. అందరు కష్టపడి దాదాపు 1 సంవత్సరం పాటు చదివి మరి కష్టపడినటువంటి జాబ్స్ ఇవి. మరి వాళ్ళు హర్ట్ చేయటం మాత్రం మాకు చాలా బాధగా ఉంది. సో దీని గురించి అందరూ ఆలోచిస్తున్నాం నెక్స్ట్ టైం ఏం చేయాలని. ఎంత ర్యాంక్ వచ్చింది? మార్క్స్ ఏం వచ్చింది? నా 39 ర్యాంక్ అండి, డిస్ట్రిక్ట్ 39 ర్యాంక్. మరి స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది, డబ్బులు కమ్ముకొని చెప్పడం నిజంగా జరిగిందంటారా? అది మాత్రం మాకు క్లారిటీ లేదు, ఎందుకంటే ఛాన్సెస్ అనేవి లేవండి. ఎందుకంటే అందరు కష్టపడి చేసినాయి, ఏది కూడా క్లారిటీ లేకుండా అయితే గవర్నమెంట్ చేయదని మేము అనుకుంటున్నాము. దీని మీద సిబిఐ విచారణ ఎంక్వైరీకి కోరుతున్నారు వైసీపీ వాళ్ళు, ఏం చెప్తారు మీరు ఒక అభ్యర్థిగా? సో ఎవరు చేయాల్సిందో వాళ్ళు చేస్తారండి, కాదనట్లేదు. కాబట్టి అది నిజానిజాలని తెలుసుకుంటే మంచిది. దగా డిఎస్సి అని కొంత ప్రచారం జరుగుతుంది, నిజంగా మీరు అర్హత సాధించారా, డబ్బుతో కొనుగోలు చేశారు? లేదండి, ఎటువంటి దగాను జరగలేదు. మేమందరం కూడా మెరిట్ సాధించుకొని 8 సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళమే కానీ ఎవరికి ఎటువంటి దగా జరగలేదండి. అందరూ కూడా మెరిట్ మీదే సాధించుకున్నారు వాళ్ళ ఉద్యోగాలు. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీ ర్యాంక్ ఎంతమ్మా? నా ర్యాంకు కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్ అండి నాది. నా ర్యాంకు 64వ ర్యాంకు. నాకు 72 మార్క్స్ వచ్చాయి. నాది బీసీఈ కేటగిరీ. ఆ కేటగిరీలో నేను 4th పొజిషను. అయినా కూడా నేను ఓసీ జనరల్లో సెలెక్ట్ అయ్యాను. ఓసీ జనరల్లోనే సెలెక్ట్ అయ్యాను. పారదర్శకంగా జరిగిందంటారా? బయట ఏమో 10 లక్షలు 15 లక్షలు కొనుక్కున్నారంటారు, దాని గురించి ఏం చెప్తారు ఒక అభ్యర్థిగా? పారదర్శకంగానే జరిగిందండి. ఎవరు ఎటువంటి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టు మాకైతే ఎక్కడ మేము ఎక్స్పీరియన్స్ అది అవ్వలేదు. పారదర్శకంగా జరిగిందనే మేము నమ్ముతున్నాం ఇప్పటికీ. మీరేం చెప్తారు? మెగా డిఎస్సి దగా డిఎస్సి అంటారు వైసీపీ. ఇందులో ఎటువంటి దగా ఏమీ లేదండి, పారదర్శకంగానే జరిగింది. దానికి మేమే సాక్ష్యం.
దానికోసమే మేము ఇక్కడికి వచ్చి ఇది చెప్పడం జరుగుతుంది. మేము దగా కాదు, మెగా డిఎస్సిలో క్వాలిఫై అయ్యి స్వచ్ఛంగా ఎంతో క్లీన్గా మేము ఇక్కడికి పోస్టులు తీసుకొని వచ్చామని చెప్పడానికి మేము అందరం ఇక్కడికి వచ్చామండి. ఎటువంటి దగా అయితే జరగలేదు, మేమే దానికి నిదర్శనం. మీ సబ్జెక్ట్ ఏంటి, మీకు ర్యాంక్ ఎంత వచ్చి ఎన్ని మార్క్స్ వచ్చింది మీకు? నేను ఎస్ఏ బయాలజికల్ సైన్స్ అండి. నాకు 24th ర్యాంక్ వచ్చింది కృష్ణా జిల్లాలో. జనరల్ కేటగిరీలోనే ఓసీలో సెలెక్ట్ అయ్యాను నేను. ఎటువంటి దాకా జరగలేదండి. నాకు 77.7 మార్క్స్ వచ్చాయి. క్లీన్గానే జరిగింది. మేము అందరం కూడా చక్కగా క్వాలిఫై అయ్యి ఎటువంటి దగా లేకుండా వచ్చాం. మళ్ళీ చెప్తున్నాం, ఇది దగా కాదు, మెగా డిఎస్సి. ఈ స్పోర్ట్స్ కోటాలోనే గోల్మాల్ జరిగింది. 10 లక్షలు 15 లక్షలకు అమ్ముడు పోయిన పోస్టులు అంటారు. నిజంగా పారదర్శకంగా జరిగిందా? అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారా? డబ్బులు ఇచ్చే వాళ్ళకి కొనుగోలు చేస్తారా? ఏం చెప్తారు మీరు ఒక అభ్యర్థిగా? అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరిగిందండి. ఆ స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళు ఎవరైతే దగా జరిగిందంటున్నారో వాళ్ళు బయటికి వచ్చి నిజాలు చెప్తే తప్ప తెలియదండి. ఇది నిజాలు వాళ్ళు వచ్చి చెప్పాల్సిందే. మరి కొంతమంది అభ్యర్థులు బయటకు వచ్చి చెప్తున్నారు కదా, మేము గోల్డ్ మెడల్స్లు సాధించాము, అయినా మాకు రాలేదు, మా తర్వాత ర్యాంక్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారంటే దానికి ఏం చెప్తారు? దానికి తగ్గట్టుగానే అన్ని నిదర్శనాలు ప్రభుత్వం కూడా చూపిస్తుంది కదండి. వాళ్ళు కూడా చెప్తున్నారుగా, ప్రభుత్వం మేము ఇది చేసాము, దీనివల్ల ఇలా జరిగిందని చెప్తున్నారు కదా. కొన్నింటిని వాళ్ళు చూపించినప్పుడు కూడా మనం నమ్మాలి. ప్రభుత్వమే వాళ్ళంతటి వాళ్ళే దిగి వచ్చి కొంతమంది అధికారులు కూడా చెప్తున్నారు కదా, దాన్ని నమ్మకపోతే మనం ఏం చేయగలం? విజయవాడ ర్యాలీ ద్వారా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి మీ మీద వచ్చే ఆరోపణల మీద? ఆరోపణలు అని మీరే అంటున్నారుగా, అది నిజాలు కాదు, అవి ఆరోపణలే. దాన్ని ఆరోపణలే నిజం కాదు అని చెప్పడానికే ఇది మెగా డిఎస్సి ద్వారా మేమందరం స్వచ్ఛంగా ఎన్నికయ్యాము. అందరి ద్వారా చెప్పదలుచుకున్నాం, మీడియా ద్వారా కూడా మేము ఇది చెప్పదలుచుకున్నాం. డిఎస్సి అంటారు, రకరకాల ఆరోపణలు చేస్తాయి. మీరు అసలు మీ సబ్జెక్ట్ ఏంటి, మీ మార్క్స్ ఎంత వచ్చింది, మీ ర్యాంక్ ఎంత వచ్చింది, ఏం చెప్తారు మీరు? నా ర్యాంక్ 31 అండి డిఎస్సిలో. మ్యాథమెటిక్స్ అండి. ఎన్టీఆర్ జిల్లా మాది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 31వ ర్యాంక్ వచ్చిందండి. దగా డిఎస్సి అనటంలో న్యాయపరమైన అంటే దగా డిఎస్సి అనటంలో ఆరోపణలు మాత్రమే, ఆధారాలు లేవండి. ఆధారం లేని ఆరోపణలు ఎప్పటికీ కూడా పైకి వెళ్ళవండి. అవి అక్కడితోనే ఆగిపోతాయి. మీరే చెప్తారు, మెగా డిఎస్సిగా దగా అంటారు, రకరకాల ఆరోపణలు చేస్తారు. ఈ 25 డిఎస్సి మీద ఏం చెప్తారు ఒక అభ్యర్థిగా మీరు? సార్ ఏంటంటే పోస్టులు, నిరుద్యోగులు కొన్ని లక్షల మంది ఉన్నారు సార్. పోస్టులు వచ్చింది 16,000 మంది. ఆ రాని వాళ్ళనే అటువైపు తిప్పుకోవడానికి అలా లేనిపోని ఆరోపణలు తప్ప ఆ ఆరోపణలు ఎలాంటి నిజం లేదు. నిజాయితీగానే చదువుకున్నా, నిజాయితీగానే వచ్చింది. మేము ఎవరికి ₹1 కూడా ఇవ్వలేదు. నిజాయితీగానే మాకు పోస్టులు వచ్చినాయి. ఏంటి మీ సబ్జెక్ట్ ఏంటి, మీకు ఎన్ని మార్క్స్, మీ ర్యాంక్ ఎంత? నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండి. నాకు 78.4 మార్క్స్ వచ్చాయి. నా ర్యాంక్ 28. నేను జీకుంట మండలంలో చేస్తున్నాను. మరి డిఎస్సి మీద సిబిఐ విచారణ కోరుతున్నారు వైసీపీ, దానికి ఏం చెప్తారు మీరు అభ్యర్థిగా? సార్ ఏ విచారణ చేసినా నిజం తేలిద్ది. ఎలాంటి అవకతవకలు ఏమీ జరగలేదు. ఏ ఎంక్వైరీ చేసినా సరే వచ్చే రిజల్ట్ మాత్రం ఎలాంటి అవకతవకలు లేదని క్లీన్ చిట్గానే వస్తుంది. మెగా డిఎస్సి అంటారు, రకరకాలు చెప్తారు. ఒక అభ్యర్థికి ఏంటి ఏం చెప్తారు? మీ యొక్క ఈ సబ్జెక్ట్ ఏంటి, మీ ర్యాంక్ ఎంత వచ్చింది? నా ర్యాంక్, నేను ఎస్ఏ ఇంగ్లీష్గా రిక్రూట్ అయ్యాను సార్. నాది వచ్చేసి 22వ ర్యాంక్ వచ్చిందండి. మేమందరం చాలా సంవత్సరాలు హార్డ్ వర్క్ చేశాము. నేను ఆర్గోల్ హై స్కూల్, కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, ఆర్గోల్ హై స్కూల్లో ఎస్ఏ ఇంగ్లీష్గా వర్క్ చేస్తున్నాను సార్. మేమందరం ఆల్మోస్ట్ 15 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి ఈ ప్లేస్కి రావడం జరిగింది. దానికోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేశాము. కానీ చాలామంది ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటున్నారు. దాన్ని మేము ఖండిస్తామండి. ఎందుకంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేశాము అనేది మా ఫ్యామిలీస్కి తెలుసు, మాకు తెలుసు. మేము ఎవరం కూడా పోస్టులు కొనుక్కోలేదు. మేము జెన్యూన్గా హార్డ్ వర్క్ చేసి మేము తెచ్చుకున్నాం సార్. సో అదే మా వాయిస్ వినిపించడానికి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి, ఆత్మగౌరవ సమావేశానికి వచ్చామండి.